ఇంట్లో ఇలాంటి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అయితే యూస్ చేస్తూనే ఉంటాం కదా. డేట్ అయిపోయి చివరగా మిగిలిపోయినటువంటి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ను మనం పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఈ విధంగా ఉపయోగించుకోండి. ఎంత మెరిసేలా చేస్తాయో మీరే చూసి షాక్ అవుతారు. కొద్దిగా కాటన్ అయితే తీసుకొని కాటన్ ను ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ స్ప్రెడ్ చేసినటువంటి కాటన్ కి మనం ఉపయోగించే మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి. అప్లై చేసినటువంటి కాటన్ ను ఇంట్లో కిచెన్ దగ్గర కావచ్చు, టీవీ దగ్గర కావచ్చు, బెడ్రూమ్ లో కావచ్చు, ఎక్కడైనా సరే స్విచ్ బోర్డ్స్ ఈ విధంగా నల్లగా డర్టీగా అయిపోయి జిడ్డు పట్టి ఉంటాయో, ఏ విధంగా స్విచ్ బోర్డు జిడ్డు పట్టిందో ఇప్పుడు ఆ మాయిశ్చరైజర్ అప్లై చేసినటువంటి కాటన్ తో స్విచ్ బోర్డ్స్ తుడుస్తున్నాను. చూడండి ఎంత డర్టీగా ఉన్నటువంటి ఆ స్విచ్ బోర్డు ఇలా తుడవడం వల్ల ఎంత నీట్గా మారిందో మీరే చూసి షాక్ అవ్వాల్సిందే. లేట్ అయిపోయిందని, కొద్దిగానే ఉందని మాయిశ్చరైజర్ డబ్బాను పడేస్తాం. మరి పడేయకుండా ఈ రకంగా స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేయడానికి ఉపయోగించుకోండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చూసి మీరే షాక్ అవుతారండి. అంత చక్కగా ఈ మాయిశ్చరైజర్ అయితే ఉపయోగపడింది. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.